మామిడికాయ ముక్కలన్నీ ఇలాగా మిక్సీలో జ్యూస్ చేసేసుకుని పోసేసుకోవాలన్నమాట గిన్నెలో. పంచదార 2 గ్లాసులు పోస్తున్నాను ఇందులో, సరిపోద్ది. 2 గ్లాసులు పోసేసుకుని ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి వచ్చి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ ఇచ్చేసుకోవాలి. వెలిగించుకొని దీన్ని మెల్లిగా కరగబెట్టుకోవాలన్నమాట. ఇలా స్లోగా తిప్పుకుంటా ఇదంతా పాకం పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి. నేను ఒక పెద్ద కాయలు ఒక 7 కాయలు తీసుకున్నాను, 7-8 కాయలు. జ్యూస్ బాగానే వచ్చింది. ఇదంతా ముక్కలు కోసేసుకొని దాన్ని మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా పంచదార, అంటే దీనికి క్వాంటిటీ ఒక 1/2 కేజీ సరిపోద్ది. 2 గ్లాసులు వేసుకున్నాను నేను. ఇది 2 గ్లాసులు వేసుకుని ఉడికించుకోవడమే గ్యాస్ మీద పెట్టుకుని. ఇది సంవత్సరం ఉన్న అలాగే ఉంటుంది అన్నమాట అండి. నేను మాది మొన్నటి వరకు కూడా అలాగే ఉంది ఫ్రిడ్జ్లో. ఒక వంతు వేసుకుని 2 వంతులు వాటర్ వేసుకుని జ్యూస్, కూల్ వాటర్ తాగితే చాలా బాగుంటుంది అసలు జ్యూస్. నేను 10 సంవత్సరం చేస్తాను, మామిడికాయల రోజులు కదా. ఇంకా చేస్తున్నారండి, మాకు కూడా ఇస్తే మేము కూడా తాగి చూసి టేస్ట్ చెప్తామండి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మామిడికాయ జ్యూస్ చేసినప్పుడు 1 గ్లాస్ ఇవ్వాలండి, మాకు కూడా ఇస్తే టేస్ట్ చూసి చెప్తాం. అది మీకేమో అప్పుడు అవార్డు వస్తుంది. మీకు ఏంటి బాబా అన్న? ఇంకోసారి మీకేమో అప్పుడు అవార్డు వస్తుంది. మీకు ఉడికిపోయింది. కట్టేసాను. చల్లారి పెట్టేసుకుని స్టోర్ చేసి బాటిల్లో కానీ, లేకపోతే నేను స్టీల్ బాక్స్లోనే పెడతాను. ఎందుకంటే అది అందులో గడ్డగట్టేసి ఉంటుంది, స్పూన్తో తీసుకుంటా బాగుంటుందని బాటిల్లో పెట్టినా అనమాట. స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. 2 లీటర్ల వరకు అవుతుంది అనమాట. కూల్ అయ్యాక కూలింగ్ వాటర్ వేసుకుని తాగేయటమే. అయిపోయింది. మ్యాంగో జ్యూస్ రెడీ. మ్యాంగో జ్యూస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏం చేశారండి, ఎలా చేశారు? ఇది ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? మీకైనా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పాలి, అలాగా చెప్పాలి. టేస్ట్ చేయండి ఎలా ఉందో. స్వీట్ సరిపోయిందా? స్వీట్ సరిపోయిందండి, చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్.